అందరికీ నమస్కారం. నా పేరు కుమార్. మీరు చూస్తున్నది తెలుగు డేటా హబ్. సో ఈ రోజు డేట్ వచ్చేసి 28 ఏప్రిల్ 2025. సో ఇప్పటి వరకు అయితే ఉన్న జాబ్ అప్డేట్స్ అయితే ఇవి. సో ఫస్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ ఇంటర్న్షిప్. సో ఈ రోజు మనం టోటల్గా 3 రకాల ఇంటర్న్షిప్స్ అయితే నేనైతే తీసుకుని వచ్చాను. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డేటా అనలిటిక్స్ ఇంటర్న్షిప్ ఫ్రమ్ ఎంటీఈ. ఎంటీఈ అంటే మెట్ టూర్ ఈజీ అనే వాళ్ళు అనమాట. ఓకే, సో జనరల్గా ఎంటీఈ అనే వాళ్ళు వీళ్ళు ఇంటర్న్షిప్స్ ట్రైనింగ్స్ కానీ అండ్ ఆల్సో ఏమైనా ట్రైనింగ్స్ కానీ ఏమైనా ఉంటే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, సో వాళ్ళు రీసెంట్గా ఈ రోజు డేటా అనలిటిక్స్ ఇంటర్న్షిప్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. సో ఈ ఆపర్చునిటీ వచ్చేసి మనకి రిమోట్, సో మన ఇంటి దగ్గర ఉండి ఈ ఇంటర్న్షిప్స్ అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సో ఈ ఇంటర్న్షిప్ అనేది మనకి టోటల్గా 4 వారాలు అయితే ఉంటుంది. సో మొదటి 2 వారాలు వచ్చేసి మనకైతే ట్రైనింగ్ మాడ్యూల్స్ ఇస్తారు. అండ్ ఆల్సో ఆ 3వ వారం వచ్చేసి మనకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇస్తారనమాట. సో ఇంతకుముందు మనం 2 వారాల్లో ఏదైతే ట్రైనింగ్ మాడ్యూల్స్ చూసి నేర్చుకున్నామో అవి ఇంప్లిమెంట్ చేస్తూ మనమైతే ఒక ప్రాజెక్ట్ అయితే ప్రిపేర్ అయితే చేయాలన్నమాట. ఓకే, సో అండ్ ఆల్సో మనకి లాస్ట్ వీక్కి ఒక ప్రాజెక్ట్ని అయితే ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే, సో వన్స్ ఇట్ డన్ మనకైతే ఒక ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఓకే, సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే జనరల్కి ఇంటర్న్షిప్కి ఎవరైనా ఎలిజిబుల్, వాళ్ళకి మినిమంగా ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో సమ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ కంప్యూటర్స్ లైక్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ పవర్ పాయింట్స్ ఇలా అండ్ ఆల్సో కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇలా కొన్ని ఎలిజిబిలిటీస్ క్రైటీరియాస్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, అండ్ సో మీలో ఎవరికైనా ఈ ఇంటర్న్షిప్స్ ఒకవేళ నచ్చినట్టయితే డైరెక్ట్గా మీరు స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఉంది కదా క్లిక్ హియర్ అనే ఆప్షన్, సో ఇది యూజ్ చేసి మీరు ఈ ఇంటర్న్షిప్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా అనలిస్ట్ ఇంటర్న్షిప్ ఫ్రమ్ వెబ్ బుష్ సొల్యూషన్స్. సో ఈ ఇంటర్న్షిప్ అనేది మనకి డేటా అనలిస్ట్ ఇంటర్న్షిప్. సో ఈ ఇంటర్న్షిప్ అనేది ఫ్రమ్ వెబ్ బుష్ సొల్యూషన్స్ కదా, ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఎందుకంటే వీళ్ళు మనకి ఎల్ఓఆర్ అనేది అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. ఎల్ఓఆర్ ఈజ్ నథింగ్ బట్ లెటర్ ఆఫ్ రికమెండేషన్. సో ఇది మనకి ఎప్పుడైనా మనం జాబ్స్కి అప్లై చేస్తున్నప్పుడు సో మనకి ఇది ఏదైతే ఉందో ఇది మనం చూపించుకున్నట్టయితే మనకి కొంచెం జాబ్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో ఈ ఇంటర్న్షిప్ వచ్చేసి పెయిడ్. మనకైతే జనరల్గా 7,500 నుంచి 15,000 వరకు అయితే మనకైతే స్టీపెండ్ అయితే ఇస్తున్నారు. అండ్ ఆల్సో డ్యూరేషన్ వచ్చేసి 3 months. అండ్ డెడ్ లైన్ వచ్చేసి 29th ఏప్రిల్ 2020కి మనకైతే ఇంకా ఒక రోజు అయితే మిగిలి ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రోజు ఎవరైనా జాబ్కి ఇంటర్న్షిప్స్కి చూస్తున్నట్టయితే వాళ్ళకైతే తప్పకుండా ఈ జాబ్ని అయితే రెఫర్ అయితే చేయండి. ఓకే, సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మీ రెస్పాన్సిబిలిటీ ఏముంటాయి, మీకైతే జనరల్గా ఎక్సెల్ మీద కానీ ఎస్క్యూఎల్ మీద కానీ పైథాన్ మీద కానీ అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకే, అండ్ ఆల్సో ఇంటర్న్షిప్స్ కాబట్టి మీకు వాళ్ళే ట్రైనింగ్ అనేది చేస్తారనమాట. ఓకే, సో ఇన్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ అగైన్ స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఉంది కదా ఈ ఆప్షన్స్ యూస్ చేసి అయితే మీరైతే ఈ జాబ్కి అప్లై అయితే చేయొచ్చు. ఓకే, సో థర్డ్ వన్ వచ్చేసి UI UX డిజైన్ ఇంటర్న్షిప్ ఫ్రమ్ బ్రెయిన్ క్విస్ట్. ఓకే, సో ఈ ఇంటర్న్షిప్ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే బ్రెయిన్ క్విస్ట్ అనే వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి స్టిపెండ్ ఇస్తున్నారు. సో మంత్లీ మనకి 2,000 దగ్గర అయితే స్టిపెండ్ అయితే ఇస్తారనమాట. సో అండ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 6 months అలా ఉంటుంది. అండ్ మండే టు ఫ్రైడే అండ్ వర్క్ టైమింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట. సో అండ్ ఆల్సో మనకి ఇది రిమోట్ ఇంటర్న్షిప్. సో ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, లైక్ ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారనుకోండి, సో వాళ్ళకి ఇంటర్న్షిప్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎవరైనా మీకు తెలిసిన స్టూడెంట్స్ ఉన్నట్టయితే వాళ్ళకైతే దీన్ని అయితే రెఫర్ చేయండి. సో వాళ్ళకైతే డెఫినెట్గా యూజ్ అయితే అవుతుంది అనమాట. ఓకే, సో దీస్ 3 ఆర్ అబౌట్ ఇంటర్న్షిప్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఫుల్ టైమ్ జాబ్స్కి అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో ఈ రోజు మెయిన్గా యాక్సెంచర్ వాళ్ళు అప్లికేషన్ టెక్ సపోర్ట్ ప్రాక్టీషనర్ అని చెప్పేసి అయితే ఒక రోల్ని అయితే తీసుకురావడం జరిగింది. అండ్ దీనికి 0 to 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా మనకి కొంచెం స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్ ఉంటే మనం ఈజీగా ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే రోల్ వచ్చేసి అప్లికేషన్ టెక్ సపోర్ట్ ప్రాక్టీషనర్ అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఎంప్లాయ్మెంట్ ఫుల్ టైం, లొకేషన్ వచ్చేసి బెంగళూరు. ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చెప్పాను కదా 0 to 2 years. అండ్ ఎవరు క్వాలిఫైడ్ అంటే నార్మల్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నా సరే, బీటెక్ అవసరం లేదు, నార్మల్ బీఎస్సీ, బీకామ్ ఇటువంటి గ్రాడ్యుయేట్స్ ఉన్నా సరే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇది నాన్ ఐటీ జాబ్.
సో ఎవరైనా సరే రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. సో ఎందుకంటే వన్స్ మీరు ఇక్కడ సర్టెన్ ఎక్స్పీరియన్స్ పొందినట్టయితే మీకు ఫర్దర్‌గా జాబ్ చేంజ్ అప్పుడు గానీ ఎక్కువ ప్యాకేజ్ అయితే వస్తుందనమాట. ఓకే. సో నెక్స్ట్ జాబ్ వచ్చేసి మనకి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఐబీఎం. సో ఇది కూడా మనకి నాన్ ఐటీ జాబ్. సో నేను బేసిక్‌గా ఈ నాన్ ఐటీ జాబ్ రోల్ ఎందుకు తీసుకున్నానంటే నా సబ్స్క్రైబర్స్‌లో చాలామంది నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్స్ వాళ్ళే ఉన్నారనమాట. సో నాన్ మ్యాథమెటికల్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఆల్సో నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్స్ అనే కాదు. సో చాలామంది జాబ్స్‌కి అప్లై చేస్తున్న వాళ్ళకి రావట్లేదనమాట. సో ఇటువంటి జాబ్స్‌లో మీరు ఫస్ట్ గెట్ ఇన్ అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ పొందినట్టయితే సో తర్వాత ఫ్యూచర్‌లో మీకు జాబ్స్ అనేవి కొంచెం ఈజీ అయితే అవుతాయి. ఓకే. సో ఇంకా దీంట్లో మనం కొంచెం ఇన్ డెప్త్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ప్రొవైడ్ L1 సపోర్ట్ ఫర్ నెట్వర్క్ ఇష్యూ ట్రబుల్ షూటింగ్. సో మనకి ఇక్కడ ఏదైతే ఉందో L1.5 సపోర్ట్ ఇది మనకి కొంచెం టెక్నికల్ సైడ్ అయితే వస్తుందన్నమాట. సో ఫ్యూచర్‌లో మనం ఎప్పుడైనా జాబ్ షిఫ్ట్ చేసుకున్నప్పుడు మన రెజ్యూమ్‌లో జస్ట్ L1.5 సపోర్ట్ అని మెన్షన్ చేసినట్టయితే మన రెజ్యూమ్‌కి కొంచెం వెయిటేజ్ అయితే ఉంటుంది. ఓకే. సో అండ్ ఆల్సో రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ L3, L2 టెక్నాలజీస్ లైక్ ఇది కొంచెం టెక్నికల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్సో సాలిడ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ టీసీపీ, ఐపీ నెట్వర్కింగ్స్ కోసం కొంచెం బేసిక్ ఐడియాస్ అయితే ఉంటే చాలు. అండ్ ఆల్సో రిమైన్ ఐటీఎల్ ప్రాసెస్ అంటే కొంచెం సర్వీస్ నౌ గానీ ఇలా కొంచెం టికెటింగ్ టూల్స్ ఉంటాయి కదా! సో వాటి మీద కూడా కొంచెం మినిమమ్ బేసిక్స్ ఉంటే చాలు. ఓకే. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకొని ఓకే. ఐయామ్ ఓకే ఫర్ దిస్ జాబ్ రోల్ అనుకుంటే మీరైతే ఖచ్చితంగా ఈ స్క్రోల్ డౌన్ చేసుకొని ఇక్కడ వాంటెడ్ టు అప్లై అని ఉంటది. సో ఇక్కడ క్లిక్ చేసి అయితే మీరైతే ఈ జాబ్ రోల్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ బిజినెస్ అనలిస్ట్. సో దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమమ్ 1-3 ఇయర్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ జాబ్ రోల్ వచ్చేసి అయితే ఫ్రెషర్స్‌కి అయితే కాదు. సో ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఈ బిజినెస్ అనలిస్ట్‌లోకి గెట్ ఇన్ అవ్వాలి అనుకుంటే సో ఈ కంపెనీ వాళ్ళైతే ఈ ఆఫర్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో మనకైతే ఈ జాబ్ రోల్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే. ఓకే. అండ్ ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళు #కి. ఓకే. అండ్ దీంట్లో రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి చూసుకోండి. అండ్ ఆల్సో రిక్వైర్డ్ స్కిల్స్, జాబ్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే మనకైతే లొకేషన్ వచ్చేసి అహ్మదాబాద్ అని ఉంది. అండ్ ఆల్సో ఇది హైబ్రిడ్ అండ్ రిమోట్ ఫెసిలిటీ కూడా ఉందంట. నెగోషియబుల్ అంట. ఓకే. సో మీరు ఇంకా కొంచెం డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్‌గా అఫీషియల్ లింక్ అయితే నేనైతే ప్రొవైడ్ చేశాను. ఈ లింక్ మీరు క్లిక్ చేసుకొని అఫీషియల్ వెబ్‌సైట్‌లో డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని ఓకే అనుకుంటే ఈ జాబ్‌కి అయితే అప్లై అయితే చేయండి. ఓకే. సో నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి క్లెవర్ ఇన్సైట్. సో మీరు ఎప్పుడైనా డేటా సెట్ జాబ్స్‌కి అప్లై చేసుకున్నట్టయితే ఈ కంపెనీని అయితే తప్పకుండా రిఫర్ చేయండి. బికాజ్ మాక్సిమం డేటా సెట్ జాబ్స్ అన్ని ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. డేటా ఇంజినియర్స్ అవ్వచ్చు, డేటా అనలిస్ట్ అవ్వచ్చు, బిజినెస్ అనలిస్ట్ అవ్వచ్చు, పవర్ బిఐ డెవలపర్ అవ్వచ్చు, టాబ్లీ అవ్వచ్చు, ఇలాగ వాట్ నాట్ ఏదైనా సరే డేటా సెట్ జాబ్స్ ఉంటే వీళ్ళు డెఫినెట్‌గా అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఓకే. సో ఈ రోల్ వచ్చేసి డేటా అనలిటిక్స్ ఇంజినీర్. సో ఇది కూడా మనకి ఎక్స్పీరియన్స్ లెవెల్. సో ఎవరికైనా మినిమమ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ జాబ్‌కి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఒకవేళ పొజిషన్ ఓవర్‌వ్యూ చూసుకున్నట్టయితే వీఆర్ హైరింగ్ ఏ డేటా అనలిటిక్స్ ఇంజినీర్ టు బిల్డ్ స్కేలబుల్ డేటా పైప్లైన్స్, అనలిటిక్స్, పైథాన్, ఎస్‌క్యూఎల్, స్నోఫ్లాక్, పవర్ బిఐ, టాబ్లూ, టూకర్. సో ఇలా మనకి కొన్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఈటీఎల్ పైప్లైన్స్ అవైలబుల్. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకి అర్థమవుతుంది కదా! సో ఇది ఫ్రెషర్స్‌కి అయితే కాదు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి. అండ్ ఆల్సో మనకైతే ప్యాకేజ్ మాత్రం చాలా బాగుంటుంది. సో ట్రై టు గెట్ ఎ జాబ్ ఫ్రమ్ దిస్ కంపెనీ. అండ్ లొకేషన్ వచ్చేసి మనకి నీలగిరీస్ అని అయితే మెన్షన్ చేశారు. అఫ్కోర్స్ ఇది హైబ్రిడ్ అండ్ ఆల్సో రిమోట్ ఆపర్చునిటీ కూడా ఉందన్నమాట. ఓకే. సో ఇంకా మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుని నేనైతే అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే ఇక్కడ షేర్ చేశాను. సో డైరెక్ట్‌గా మీరు ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే డీటెయిల్స్ చెక్ చేసుకొని ఓకే అనుకుంటే అప్లై అయితే చేయండి. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాసెస్ అసోసియేట్ ఫ్రమ్ విప్రో. సో ఇది అయితే ఫ్రెషర్స్‌కి అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇంకా జాబ్ సమ్మరీ చూసుకున్నట్టయితే ఆఫ్‌కోర్స్ మనకి ఈ నేమ్ చూసినప్పుడు మనకైతే అర్థమవుతుంది కదా! సో ఇవి ఒక నాన్ ఐటీ జాబ్ రోల్ అండ్ సర్వీస్ డెస్క్ రిలేటెడ్ జాబ్. ఓకే. సర్వీస్ డెస్క్ రిలేటెడ్ జాబ్ అంటే మనకి వాయిస్ కాల్స్ ఉంటాయి అండ్ ఆల్సో నాన్ వాయిస్ జాబ్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకే. సో ఎవరైనా నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్టయితే వాళ్ళకైతే ఈ రోల్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ విప్రో కాబట్టి మనకి ఫ్యూచర్‌లో నాన్ ఐటీలో ఉన్నా సరే ఐటీకి షిఫ్ట్ అవ్వడానికి కానీ, ప్యాకేజెస్ కానీ, ఛాన్సెస్ కానీ అన్నీ బాగుంటాయన్నమాట. సో డోంట్ మిస్ అవుట్.
ఓకే. సో, ఫుల్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని ఓకే అని అనుకుంటే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఓకే. సో, ఇక్కడ లింక్ అయితే ఆల్రెడీ అయితే నేను ప్రొవైడ్ చేశాను. ఓకే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా అనలిస్ట్, లొకేషన్ వచ్చేసి బెంగుళూరు అండ్ కంపెనీ నేమ్ వచ్చేసి రిజల్ట్. సో, వీళ్ళైతే డేటా అనలిస్ట్ జాబ్ రోల్‌ని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది కూడా ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళకి మాత్రమే. మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 2 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టయితే అండ్ ఆల్సో రిలవెంట్ సర్టిఫికేషన్స్ ఉన్నట్టయితే మనం ఈజీగా ఈ జాబ్‌కి అయితే అప్లై అయితే చేయొచ్చు. అండ్ అగైన్ మీరు ఎప్పుడైతే జాబ్స్‌కి అప్లై చేస్తున్నారో మీ దగ్గర ఏదైతే రెజ్యూమ్ ఉందో స్టాటిక్ రెజ్యూమ్ అదైతే యూజ్ చేయొద్దు. మీరు జస్ట్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకొని చాట్‌జీపీటీలో ట్రై చేసి ఒక కొత్త రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఓన్లీ ఈ కంపెనీ ఈ జాబ్ రోల్‌కి మాత్రమే ఆ రెజ్యూమ్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే మాక్సిమం కీవర్డ్స్ అనేవి మనకన్నీ కొత్త రెజ్యూమ్‌లో ఉంటాయి కాబట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి. ఓకే. సో, మీరైతే ప్రీవియస్ రెజ్యూమ్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. కొత్త రెజ్యూమ్ అయితే క్రియేట్ చేసుకొని ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే. సో, రోల్ ఓవర్‌వ్యూ వచ్చేసి డేటా అనలిస్ట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా! డేటా డ్రివెన్ ఇన్సైట్స్ కానీ అండ్ ఆల్సో ఫర్ విజువలైజేషన్ పర్పసెస్ మనం బీఏ టూల్స్ అయితే యూజ్ చేయాల్సొస్తుంది. అండ్ ఆల్సో ఎస్‌క్యూఎల్, పైథాన్ ఇవన్నీ అయితే నెసెసరీ అనమాట. ఓకే. సో, ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. ఓకే. మీరేమైనా అనుకుంటే నచ్చితే డైరెక్ట్‌గా ఇక్కడ అఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో, చెక్ అయితే చేయండి. ఓకే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా ఇంజినీర్ జియోస్పేషియల్ డెవలప్‌మెంట్ ఫ్రమ్ క్యూబ్రిక్స్. సో, ఇది మనకి ఈ రోజున లాస్ట్ జాబ్ ఆపర్చునిటీ. సో, దీనికైతే వీళ్ళు ఎక్స్‌పీరియన్స్ 3 ఇయర్స్ అడుగుతున్నారు. ఎందుకంటే డేటా ఇంజినీర్ రోల్ కాబట్టి. ఓకే. సో, దీనికి ప్యాకేజ్ వచ్చేసి మోర్ దాన్ 15 లాక్స్ ఉంటుంది. అండ్ ఆల్సో లొకేషన్ వచ్చేసి కొచ్చి ఫుల్ టైమ్. ఓకే. సో, రిమైనింగ్ జాబ్ ఓవర్‌వ్యూ కానీ, కీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, రిక్వైర్డ్ స్కిల్స్ గానీ అండ్ ఆల్సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కానీ అండ్ ఆల్సో మీకు ఏదైనా కొంచెం సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే సో, ఈ జాబ్ రోల్‌కి అయితే ట్రై చేయండి. బికాజ్ మనకి ప్యాకేజ్ అనేది చాలా బావుంటుందనమాట. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో with new job updates. Thank you. See you.